అయినా అప్పుడే ఎందుకు లేపేవే? అప్పుడేనా? టైం ఎంత అవుతుందో తెలుసా? అసలు ఇంతసేపు ఎలా నిద్రపోతున్నారు? ఆ? ఏం చేయమంటావే? మీ అత్తయ్య మామూలు గొరక పెట్టలేదు. ఏనుగులు ఒకేసారి హీంకారం చేసినట్టు చెవులకి చిల్లులు పడ్డాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు. పాపం మా అన్నయ్య ఎలా నిద్రపోతున్నాడో ఏమిటో. ఏంటి నువ్వు పెట్టి గురుక కంటేనా? ఆ? సరే గాని టైం ఎంతైంది? 7:30. 7:30 అయిందా? అదే కదా చెప్తున్నాను. తెల్లారగానే వాడు నిజం చెప్తాడన్నారు కదా. అవునే, ఆ విషయమే మర్చిపోయాను. త్వరగా వెళ్ళి అడగండి మరి. అడుగుతానులేవే, తొందర ఎందుకు? తొందరెందుగా? వాడు నిజం చెప్పకుండా వెళ్ళిపోతే? ఎక్కడికి వెళ్తాడే? వాడి జాతకం మొత్తం నా దగ్గరుంది. నన్ను మోసం చేస్తే పోలీసులకు పట్టివ్వను. నా గురించి వాడికి తెలీదే. నాలో వేరే యాంగిల్ కూడా ఉంది. నేనొక పెద్ద విలన్ని. రాజనాల, రావు గోపాలరావు, రంగారావు, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, అమరీష్ పురి, రఘువరన్, సోను సూద్, వీళ్ల తర్వాత నేనే. పొద్దున్నే అబద్ధాలు ఎందుకు ఆంటీ? నీలోని ఇంకో గుణాన్ని వెళ్ళి వాడికి చూపించండి. నేనంటే నీకు అస్సలు భయం లేదే. నేను నీకు సపోర్ట్ చేస్తున్నానన్న అలుసా? నువ్వు చెప్పిందల్లా వింటున్నానని చులకనా? మీ అమ్మ దగ్గర నగలు తీసుకుంటున్నానని నిర్లక్ష్యమా? అసలు ఏంటి నీ ఉద్దేశం? ఇలాగే టైం వేస్ట్ చేస్తారా? వెళ్ళి ఏం అడగరా? మనల్ని కాదని వాడెక్కడికి పోతాడే? అసలు నాకు లేని ఆత్రం నీకెందుకు? నాకు సీక్రెట్స్ అంటే చాలా ఇష్టం. గాసిప్స్ అంటే ప్రాణం. ఆ నిజమేంటో తెలుసుకుంటే దానికి ఇంకొంచెం గాసిప్ యాడ్ చేసి వసుకని ఒక ఆట ఆడుకోవచ్చు. ఓసిని అసాధ్యం కోలా. రాను రాను నీకు శాడిజం పెరిగిపోతోంది. అంతా మీ వల్లే. అబ్బా వెళ్ళండి, ముందు లెగండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఉండవే, పాచి మొహంతో ఎందుకే? మొహం కడుక్కుని వెళతాలే. సరే, ఏదో ఒకటి తగలడండి. ముందు లెగండి. ఆగవే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. అమ్మా! రఘు, రఘు, ఒరు రఘు, రఘు, ఏడవిడు లేడు. వాష్రూంలో ఉన్నట్టున్నాడు. రఘు, ఒరే రఘు, రఘు, రే రే. రఘు, వాష్రూంలో కూడా లేడే. లేడు. పైనున్నాడేమో. లేడు. బాల్కనీలో లేడు. బయట లేడు. ఇల్లంతా వెతికావా? చూశాను, లేడు. అంటే వాడి ఇంట్లో లేడని నీకు ముందే తెలుసా? తెలుసు. మరెందుకే నన్ను నిద్ర లేపావు? వాడిని నిజం అడగమని తొందర పెట్టావు. మీకు నిజం చెప్పకుండా వాడు వెళ్ళిపోయాడని చెప్పడానికి. అలా ఎలా వెళ్ళిపోతాడే? వెళ్ళిపోయాడుగా. వాడు మాట తప్పనన్నాడే. తప్పాడుగా. లేదే, ఎక్కడో తప్పు జరిగింది. వసు ఎక్కడా? కిచెన్ లో. పావని అక్కడే. ఇద్దరు కిచెన్ లో ఏం చేస్తున్నారు? పద పద పద. నీటిగా కడుగు వసు. క్లాత్తో తుడిచి దాచిపెట్టు. ఏంటే రక్తం వంటిన కత్తిని కడుగుతోంది? కొప్ప తీసి వాడినే పొడి చేయలేదు కదా? నాకు సేమ్ డౌట్ వస్తుందా ఆంటీ? ఒకళ్ళని మర్డర్ చేసి వీళ్ళింత మామూలుగా ఉన్నారా? మర్డర్ అని ఫిక్స్ అవుతున్నారా? సీన్ చూస్తే అలాగే ఉంది కదే. క్లారిటీగా కనుక్కోవడం బెటర్. అడిగితే చెప్తారా? చెప్పేలా అడగండి.
వసు, జీడిపప్పు దోరగా వేయించి ఉప్మాలో వేయి. దాని కాంబినేషన్ కొబ్బరి చట్నీ. అలాగే అక్క, ఫస్ట్ చట్నీ చేసి తర్వాత ఉప్మా చేయనా? వేడి వేడిగా తింటారు. చూసావటే, నైట్ మర్డర్ చేసి పొద్దున్నే ఏమీ తెలియనట్టు ఉప్మా చట్నీలు చేయడం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రొఫెషనల్ కిల్లర్ లా ఉన్నారంటీ. త్వరగా అడగండి. పదండి పదండి. పావని, ఏం చేస్తున్నారు? టిఫిన్ పిన్ని, మీరు తినాలి కదా. ఆ? నేను ఒక్కదాన్నే తింటున్నానా? అందరూ తింటారు కదా. అందరికంటే ముందు మీరుంటారని. అంటే నేనంతా తిండిపోతున్నా? ఆంటీ, విషయం అడగండి. ఓకే ఓకే. అమ్మ వసు, అతనెక్కడా? ఎవరు పిన్ని? అతనే, ఆ రఘురాం. ఎవరు? మొన్న బావగారు ఒకరికి యాక్సిడెంట్ చేశారు. నిన్నంతా ఇంట్లోనే ఉన్నారు. ఈరోజు వెళ్ళిపోతాను అన్నారు. అతనే నా పిన్ని? ఓ సినీ ఏషాలో. అతనే. తెలీదు పిన్ని. ఎందుకు అడుగుతున్నారు పిన్ని? అతను రూమ్లో కనిపించడం లేదు. అవునా? అతను కోసం కాఫీ కలిపెట్టానే. పోనీ మీరు తాగేసేయండి. వద్దులేమ్మా, ఒకేసారి టిఫిన్ తిన్నాక తాగుతానులే. అయితే మీకు అతని గురించి తెలీదన్నమాట. తెలీదు పిన్ని. పిల్లలతో పాటు నిద్రపోయాను. నేను హారిక రూమ్లోనే నిద్రపోయాను. తెల్లారకే లేచాను. పిన్ని, మీకు కనిపిస్తే చెప్పండి, కాఫీ కలిపి తీసుకొస్తాను అతనికి. సరేనమ్మా, పదవే. వాళ్ళిద్దరూ చాలా బాగా నటిస్తున్నారే. అస్సలు కంగారు పడకుండా ఆచితూచి మాట్లాడుతున్నారు. హత్యలు చేయటంలో ఆరితేరిన వాళ్ళు కూడా ఇలా ఉండరే. అసలు రాత్రి ఏం జరుగుంటుంది? నైట్ 12 to 1 మధ్యలో నాకు మెలకొచ్చింది ఆంటీ. వాటర్ కోసమని ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చాను. అప్పుడు వాడు పైకి వెళ్తూ కనిపించాడు. తర్వాత వసు ఒక రూమ్ లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. భయం వేసి నా రూమ్కొచ్చి పడుకుండిపోయాను. ఓసిని అమ్మ కూతురా, కాస్త ఆగి చూడాల్సింది కదే. అవును, అప్పుడు పావని నీ రూమ్లోనే ఉందా? నిద్రపోతుంది, నేను నిద్రపోయాను. అయితే వసు ఒక్కతే ఏదో చేసింది. తర్వాత పావనికి చెప్పుంటుంది. ఇద్దరూ కలిసి వాణ్ణి మాయం చేసుంటారు. ఇంతకీ అభివాళ్ళొచ్చారా? ఇందాకే వచ్చారు. టెర్రస్ పైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ముందు వాళ్ళతో కాదు కానీ ముందు మీ అత్తకి చెప్దాం. పద పద పద. వాసు, జరిగిందంతా ఒక పీడకల అనుకుని మర్చిపో. ఎలా మర్చిపోనక్క? భయంగా ఉంది. భయపడితే దొరికిపోతావు. నీ జీవితం సర్వనాశనమైపోతుంది. ఎన్నాళ్ళని దాచిపెట్టనక్క? ఎన్నాళ్ళైనా సరే ఇది ఎవ్వరికీ తెలియకూడదు. ఎప్పటికీ ఎవ్వరికీ నువ్వు చెప్పకూడదు.
నిజం నిప్పు లాంటిది అంటారు. ఎక్కువ రోజులు దాయలేం కదక్కా. ఎందుకు దాయలేం? జీవితాంతం దాయగలం. ఏమో అక్క, ఎవరికైనా తెలిసిపోతుందని నాకు కంగారుగా ఉంది. కంగారు పడినా భయపడినా దొరికిపోతావు వసు. ధైర్యంగా దృఢ సంకల్పంతో ఉండు. అసలు ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడుకు. ఏమీ తెలియనట్టే, ఏమీ జరగనట్టే ఉండు. అలా ఉండటం సాధ్యమేనా అక్క? నువ్వు అనుకుంటే సాధ్యం వసు. గట్టిగా బలంగా అనుకో. బన్నీ గురించి, పిన్ని బాబాయిల గురించి ఆలోచించు. నువ్వు బయటపడితే వాళ్ళ జీవితాలు కూడా నాశనమైపోతాయి. కానీ నేను చేసింది తప్పే కదక్కా. కావాలని చేయలేదు కదా, తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సొచ్చింది. అది ఎవరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా అత్తయ్యకి అభికి అస్సలు తెలియకూడదు. అసలెవరికీ తెలియాల్సిన అవసరం లేదు, అర్థమైందా? మన నుంచి నిజం రాబట్టాలని సుమంగళి పిన్ని, హారిక ఎంతో ట్రై చేస్తున్నారు. నిన్ను వాళ్ళు అడుగుతారు. వాళ్ళేం చేసినా సరే మనం ఇందాక ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. పొరపాటున ఒక్క మాట కూడా వాళ్ల ముందు చెప్పకూడదు. ఇలా ఎన్నాళ్ళక్క? కొన్నాళ్లే. తర్వాత వాళ్లే మర్చిపోతారు. నీకు ఏ సమస్య ఉండదు. ధైర్యంగా ఉండు వసు. అస్సలు కంగారు పడకు. ఏమీ జరగనట్టే ఉండు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే చాలు, ఏమీ కాదు. వదినా, ఏంటదినా, రాత్రి నీకు బాగా నిద్రపట్టినట్టుంది. చాలాసేపు నిద్రపోయావు. అవునదినా, నీ పక్కన పడుకుంటే హాయిగా ఉంటుంది. అస్సలు మెలకు రాలేదు. మీ అన్నయ్య గారు కూడా ఈ మాట అంటుంటారు వదినా. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా ఆంటీ? ఎత్తిందెవరే, నేనా తనా? స్ట్రైట్ గా మ్యాటర్ కి రండి. అలాగే, ఒక్క నిమిషం. వదినా, నువ్వు నిద్రలేచి ఎంతసేపు అయింది? నాకసలు నిద్రే పట్టలేదు వదినా. ఏ? నువ్వు నిద్రపోనిస్తేగా. ఆ? నేనేం చేశాను వదినా? గురక పెట్టావు. వెయ్యి ఏనుగులు ఒకేసారి గీంకారం చేసినట్టుగా పెట్టావు. రాత్రంతా నిద్రలేదు. పాపం, మా అన్నయ్యే బతికుంటే నీ గురకకి ఏమైపోయేవాడో ఏమో. అదే గురక పెట్టిందన్నా? తనే గురక పెట్టింది. నువ్వు పెట్టావని తనంటుంది. ఇప్పుడు ఈ గురక మెటర్ అవసరమా? కదా, వెళ్ళి డైరెక్ట్ గా అడుగు. అడుగు. వదినా, వాణ్ణి చూసావా? ఎవరిని? అదే వాడే వదినా, రఘురాం. నిన్న చూశాను. ఈరోజు చూడలేదా? లేదే. పొద్దున్నుంచి బయటికి రాలేదేమో వదినా. రూమ్ లో చూశాను వదినా, లేడు. వెళ్ళిపోయాడేమో. చెప్ప పెట్టుకుంటే ఎలా వెళ్తాడు? చెప్పి వెళ్ళడానికి వాడేమైనా మన చుట్టమా, బంధువా? అతిథి కదా వదినా. నిన్న ఆరోగ్యం బాగోలేదని ఉండిపోయాడు. ఈరోజు హుషారుగా ఉందేమో వెళ్ళిపోయి ఉంటాడు. అది కాదొదినా, వాడు నాకు నిజం చెప్తా అన్నాడు. ఏం నిజం? వసు గురించి ఏదో రహస్యమట. రహస్యమా? ఏంటది? అదే అడిగాను. ఈరోజు చెప్తానన్నాడు. నిన్నెందుకు చెప్పలేదు? నన్ను అడిగితే నేనేం చెప్పనదినా, వాడే చెప్పాలి.
ఆ రహస్యం ఏమై ఉంటుంది? ఏమో వదినా, వాడికి వసుకి పడదు కదా. పెళ్లికి ముందు గొడవైంది. ఆ రోజు షాపింగ్ మాల్లో కూడా వాడు నిజం చెప్తాను అన్నాడు. మనమే వినకుండా వచ్చేశాము. ఇప్పుడేమో వాడు కనిపించడం లేదు. నా అనుమానం ఏంటంటే వాడు మనకి నిజం చెప్పేస్తాడేమోనని వసు వాణ్ణేమైనా చేసిందేమో. లేదా వాణ్ణి భయపెట్టి బెదిరించి పారిపోయేలా చేసిందేమో. వాడు చెప్పా పెట్టకుండా మాయమైపోయాడేమో. అది వసు పనే అయ్యుంటుంది వదినా. వసుని అడిగితే తెలుస్తుంది కదా. వసు ఎక్కడా? వసు ఎక్కడా? కిచెన్లో ఉంది వదినా. వసు! 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 ఏంటమ్మా, ఏమైంది? ఏమైందో తనే చెప్పాలి. అతనెక్కడ వసు? ఎవరమ్మా? రఘురాం. అతని గురించి తన్నెందుకు అడుగుతున్నారు? అతనింట్లో లేడంట. లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు? ఆ విషయం వసుకేం తెలుసు? తనకు తెలిసింది చెప్పమనభి. ఏంటి వసు గారు? ఆ, ఆ, నాకు తెలీదండి. ఆ? మీకు తెలియకుండా ఎక్కడికి పోతాడు? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? ఈ విషయం నీ పెళ్ళానికి కూడా తెలుసురా. ఏ విషయం? రఘురాం ఏవయ్యాడో పావనికి కూడా తెలుసు. ఏంటి పావని? నాకేం తెలీదండి. ఇద్దరు కూడబలుకుని అబద్ధాలు చెప్తున్నారా? మర్యాదగా నిజం చెప్పండి. నిజంగానే మాకేం తెలియదు పిన్ని. ఎందుకు అతని గురించి ఇంతగా అడుగుతున్నావు అత్తయ్య? అతను మీ అత్తయ్యకు ఏదో చెప్తాను అన్నాడంట. ఏం చెప్తానన్నాడు? వసు గురించి ఓ రహస్యం చెప్తానన్నాడు. ఆ విషయం నువ్వు మాతో ఎందుకు చెప్పలేదు? అంటే వాడు చెప్పాక మీకు చెప్దాం అనుకున్నాను. చెప్పు వసు, ఆ రహస్యం ఏంటి? ఏం లేదత్తయ్య. అబద్ధం. ఆ రహస్యం గురించి వసు నిన్న పావనికి చెప్పడం నేను చూశాను. మరి చూశానంటున్నావు కదా, ఆ రహస్యం అయితే నువ్వే చెప్పు. నేను చూశానన్నానురా, విన్నాను అనలేదు. ఎప్పుడు ఎవరేం మాట్లాడుకుంటున్నారో వినడమేనా నీ పని? నువ్వు ఉండకిల్. వదినా, తను మీకేం చెప్పింది? పెళ్లికి ముందు షాపింగ్ మాల్లో అతను వసుని అల్లరి చేయబోయాడు కదా, ఆ విషయమే నాతో చెప్పింది. ఆ?
అది అందరికీ తెలుసు. అసలు విషయం చెప్పు.